బ్రేకింగ్ న్యూస్ మాట ఇచ్చినట్టే 5 ఎకరాలకు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎకరాకు 6,000 చొప్పున 5 ఎకరాలకు 30,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. 4,43,167 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకు సంబంధించి 1189.43 కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది. 19,82,392 ఎకరాలకు రైతు భరోసాను విడుదల చేసింది. ఇప్పటి వరకు 62 లక్షల మంది రైతులు 106.74 లక్షల ఎకరాలకు రైతు భరోసా అందింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం చూసుకుంటే 6,404.70 కోట్లను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేస్తోంది ఒకవైపు సర్కార్, మరి సమన్యాయంగా పంచడం జరుగుతుంది. అసలు ఏంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు శరవేగంగా కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గత 5 రోజులుగా ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి విడుదల చేసినటువంటి యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి ఈరోజు 5వ రోజు 5 ఎకరాలకు కూడా విడుదల చేసింది. మొత్తం 5 ఎకరాలకు సంబంధించి కూడా ఒక్కొక్క రైతుకు 6,000 చొప్పున 30,000 రూపాయలు ఈరోజు సాయంత్రం వరకు కూడా అకౌంట్లో పడబోతా ఉన్నాయి. అయితే వరుసగా మొదటి రోజు 3 ఎకరాలు, తర్వాత 4, ఈరోజు 5 ఎకరాలు, అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 1,00,00,000 ఎకరాలకు సంబంధించి కూడా నిధులు ఇప్పటికే విడుదల చేశారు. దాదాపు 62 లక్షల రైతులకు కూడా ఇప్పుడు లబ్ధి చేకూరింది. ఇక రానున్న 4 రోజులు అంటే మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వం ఈరోజు 5 ఎకరాలకు సంబంధించి కూడా నిధులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఒకసారి చూసినట్టయితే దాదాపుగా పూర్తిగా 6 కోట్ల అంటే 9,000 కోట్ల రూపాయలు, దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు ఈ రోజుతో దాదాపు నిధులు విడుదల జరిగింది. మొత్తం 1,00,00,000 ఎకరాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే లబ్ధి చేకూరింది. రైతులకు సంబంధించి ఇంకొక 49 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు చెల్లించాల్సింది. అందులో ఇంకొక 3,000 కోట్లు మాత్రమే చెల్లించాల్సిన విషయం. అంటే దాదాపుగా అందరికీ కూడా మరో రానున్నటువంటి 2-3 రోజుల్లో పూర్తి స్థాయి రైతు భరోసా నిధులైతే రైతుల అకౌంట్లోకి జమ కాబోతున్నాయి. ఈరోజు మాత్రం 4,43,167 మంది రైతులకు, ఎవరైతే 5 ఎకరాలు కలిగి ఉన్న రైతులకు సంబంధించి దాదాపు 4,43,167 మంది రైతులకు ఈరోజు లబ్ధి చేకూరబోతోంది. ఇక మరోపక్క ఈరోజు అయితే 1189.43 కోట్ల రూపాయల విడుదల చేయడం జరిగింది. ఇక 19,82,392 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకుంటే గడిచినటువంటి ఈ 3-4 రోజులకు సంబంధించి కూడా 6,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. తద్వారా దాదాపు 1,00,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు కూడా రైతులకు అందడం జరిగింది. మరొక 3,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి. ఇంకొక 49 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు చెల్లించాల్సి ఉంది. ఇది కూడా సాధ్యమైనంత తొందరలో మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా తెలంగాణ రైతాంగానికి అందబోతా ఉంది. వాసు, లబ్ధిదారులందరికీ కూడా గత ప్రభుత్వంలో చూసాం రైతు బంధుకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగినట్టు చెప్పారు. సో ప్రజెంట్ రైతు భరోసాకు సంబంధించి ఇలా లబ్ధిదారులందరికీ కూడా ఏ విధంగా జమ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఎలాంటి ఇది జరగకుండా? ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు సంబంధించి ఎవరైతే రైతు హక్కులు కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు 6,000 చొప్పున, అంటే దాదాపుగా ప్రతి రైతుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,49 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ యొక్క రైతు బంధును ఇస్తామని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో ధరణి నేపథ్యంలో కూడా గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేవలం రైతు భరోసా కోసం మాత్రమే తప్పుడు పాస్ పుస్తకాలు తయారు చేసి కూడా రైతు బంధు పొందినటువంటి నేపథ్యం మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి అంశానికి సంబంధించి కూడా అక్రమ భూములకు సంబంధించి ఏదైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో, భూమి లేకపోయినప్పుడు కూడా కొన్ని లక్షల ఎకరాల భూమి ఇప్పటికే మనం చూసాం. 25 లక్షల ఎకరాల పైచిలకు భూమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి లేకున్నా రికార్డుల్లో కూడా ఎక్కినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వాటిని ఇప్పటికే హోల్డ్లో పెట్టేటువంటి నేపథ్యం. కాబట్టి ఎవరైతే స్వచ్ఛందంగా ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ ఉన్నారో, సేద్యం చేస్తూ ఉన్నారో అలాంటి భూములకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఈ యొక్క రైతు భరోసా నిధులను మంజూరు చేస్తూ ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో కూడా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు కూడా వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా రైతు భరోసా నిధులు, ఎందుకంటే ఏ ఒక్క అక్రమార్కుని కూడా
ఇలాంటి రైతు భరోసా నిధులు చెల్లించకుండా కావచ్చు, ఇతర రైతు సంక్షేమ పథకాలకు సంబంధించి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ అయితే పథకాలు వాసు కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూస్తున్నాం మరి రైతుల రియాక్షన్ ఏ విధంగా ఉంది. ఒకవైపు పాలాభిషేకాలు చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము, అండ్ ఫోన్లో చూపిస్తూ ఉన్నారు అకౌంట్ బ్యాలెన్స్ కి సంబంధించి. సో ప్రెసెంట్ ఏం చెప్తున్నాయి రైతు సంఘాలు అలాగే రైతులు? ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిరోజు సాయంత్రానికి వరకు కూడా బ్యాంక్ టైం లోపే అందరి ఖాతాలో కూడా నిధులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే విస్తారంగా ముందస్తుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే రైతులంతా కూడా పొలాల్లో వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు. సరైన సమయానికి తెలంగాణ ప్రభుత్వం ఏదో విత్తనాలకు కావచ్చు, ఎరువులకు కావచ్చు, కూలీ లేబర్ ఖర్చులకు కావచ్చు, ఇతర ఖర్చులకు సంబంధించి కూడా సరైన సమయానికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా పొలాల్లో సేద్యం చేసుకునేందుకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం సరైన సమయానికి ఈసారి రైతు బంధు ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగంలో ఆనందోత్సవాలు అయితే వెల్లువేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కురిసిన వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పత్తి కావచ్చు, ఇతర మెట్ట సాగుకు సంబంధించినటువంటి రైతులంతా కూడా పొలాల్లో ఇప్పటికే నిమగ్నమైన పనులు సాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కొంత ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా రైతులు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున కష్టం. మొదటిసారి పెట్టుబడికి సంబంధించి ప్రతి ఎకరానికి 6,000 అంటే ఖచ్చితంగా అది సరిగ్గా రైతుకు సరైన సమయానికి చేతికి వచ్చినట్టు అయింది. కాబట్టి రైతులంతా కూడా చాలా ఆనందోత్సవాల మధ్య వ్యవసాయానికి అయితే పూనుకున్నారు. మొత్తం కూడా సేద్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విత్తనాల కొనుగోలుకు సంబంధించినటువంటి అవసరాలైతే కాదు, మందులకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, మరోపక్క ఇతర కూలీలు లేబర్ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క రైతుకు కూడా చాలా ఆనందకరమైన సందర్భంలో రైతు భరోసా అందిందన్న విశ్వాసం మాత్రం కలుగుతూ ఉంది. ప్రతి ఖాతాలో 6,000 రూపాయలు జమ కాగానే వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా అవసరమైతే ఏటీఎంలో కావచ్చు ఎక్కడైనా సరే చాలా ఈజీగా పేమెంట్ చేసే విధంగా కూడా వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆనందోత్సవాల మధ్య వ్యవసాయం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం మొత్తం కూడా ఈసారి అంటే ప్రతిసారి కూడా కొంత ఆలస్యం కావచ్చు, కొంతమందికి సరైన సమయానికి పడకపోవచ్చు, కానీ ఎలాంటి కండిషన్స్ లేకుండా 4 ఎకరాలు 5 ఎకరాలు కాకుండా మొత్తం సేద్యంలో ఉన్నటువంటి భూమి ఎన్ని ఎకరాలైనా సరే అందరికీ ప్రతి ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా చెల్లిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మొన్న రైతు నేస్తం కార్యక్రమంలో స్పష్టం చేశారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకే ప్రస్తుతం ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు ఖాతాలో జమ అవుతుంది. ఈ రోజు చూసినట్టయితే 5 ఎకరాలకు సంబంధించి 6,000 రూపాయలు అంటే ఒక్కో రైతు ఎవరైతే 5 ఎకరాలు కలుగుతారో అతనికి 30,000 రూపాయలు ఖాతాలో జమ అవుతుంది. ఆ 30,000 రూపాయలతో చాలా ఈజీగా వ్యవసాయం చేసుకోవడానికి మొదట విడత పెట్టుబడిగా వ్యవసాయ సాయం అయితే ఖచ్చితంగా పనికొస్తుందని రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు చెల్లింపు జరిగిపోయింది. దాదాపు 1 కోటి ఎకరాలకు సంబంధించి ఇంకా మిగిలినటువంటి 3 కోట్ల రూపాయలు 49 లక్షల ఎకరాలకు దాదాపుగా చెల్లించేందుకు మరికొద్ది రోజుల్లో అంటే మరో 3-4 రోజుల్లో పూర్తిస్థాయి రైతు భరోసా రైతులకైతే చేరబోతోంది.